బెజవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య ట్వీట్ వార్ నెలకొంది. చిన్ని ఒత్తిడితో తన స్నేహితుడిపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుకు నాని ఫిర్యాదు చేశారు. కేవలం తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఎంపీ చిన్ని కౌంటర్ ఇచ్చారు. బెజవాడలో మరోసారి కేసినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎక్స్ వేదికగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. తన స్నేహితుడిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని, కేసినేని చిన్ని అక్రమ సొమ్ము వ్యవహారంలో సిబ్బందిపై యాసిడ్ దాడి చేశారంటూ పోస్టులో పేర్కొన్నారు. నాని ఆరోపణలకు అదేవిధంగా చిన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి కేసినేని నాని ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నాని ఇప్పుడు ఏకంగా సోదరుడు చిన్ని టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుకు ఎక్స్ లో కేసినేని నాని పోస్ట్ చేశారు. 2 ఏళ్లుగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నానని, ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేని తన స్నేహితుడు రాంబాబుపై ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పీఎస్ఐ నవీన్ రాంబాబు తల్లిని వేధించారన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ వేదికగా కోరారు. మరో పోస్టులో ఏకంగా కేసినేని చిన్నిపై నేరుగా విమర్శలు గుప్పించారు. 27 కోట్ల బ్లాక్ మనీ కేసులో ఎంపీ కేసినేని చిన్ని పిఏలు, కార్యాలయ సిబ్బంది పరారీలో ఉన్నారన్నారు. అయితే పరారీలో ఉన్న ఒక వ్యక్తిని తన అనుచరులతో పట్టుకుని యాసిడ్ పోశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం, ఆధారం బయటకు రాలేదంటూ మరో పోస్ట్ చేశారు. ఒకేసారి ఎక్స్ వేదికగా 2 పోస్టులు చేయడంతో విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసినేని నానిపై ఎంపీ చిన్ని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కొందరు తమ జీవితాలను పుకార్లు సృష్టించడంలో, ఇతరులను రెచ్చగొట్టడంలో, ప్రతికూలతను వ్యాప్తి చేయడంలో పదే పదే గడిపేస్తారంటూ విమర్శించారు. తాను ప్రజలకు సేవ చేయడానికి, విజయవాడను ముందుకు నడిపించడానికి సమయం కేటాయిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు.